సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. సరే అమ్మా, అందరికీ శుభోదయం అమ్మా. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్. అమరావతి పాఠ్యభాగం పూర్తి చేసుకున్నాం మనం. ఆ పాఠం సంబంధించి పదజాలము వ్యాకరణాంశాలని పేపర్లో రాసి ముందు పెట్టడం జరిగిందమ్మా, పంపించాను. అందరూ ఆ నోట్ రాసుకొని అనుకుంటారు. దాంట్లో ఆ అమరావతి పాఠంలో ఒక అలంకారం కూడా ఉంది. ఆ అలంకారాన్ని ఒకసారి చెప్పుకున్న తర్వాత మనం ఇంకో పాఠం రామాయణానికి వెళ్దామా. మొన్న మీకు పంపినటువంటి ఈ అమరావతి పాఠ్యభాగం సంబంధించి పదజాలము వ్యాకరణాంశాలు అవన్నీ మీ దగ్గర నోట్స్ రాసి పెట్టుకోండి. అమరావతి సంబంధించి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు పేజీ నెంబర్ 20లో ఉన్న మా టెక్స్ట్ బుక్ లో పదేసి వాక్యాల్లో సమాధానం రాయండి. ఆ ప్రశ్నలు 3 ప్రశ్నలకి ఆన్సర్ రాయండి. అమరావతి సాంస్కృతిక వైభవాన్ని వివరించండి. రాజధానిగా వెలుగొందిన అమరావతి గొప్పతనాన్ని విశ్లేషించండి. అమరావతి నగర అపురూప శిల్పాలు అనడంలోని ఔచిత్యాన్ని వివరించండి. అలాగే ఈ పాఠం చాలా ముఖ్యమైనటువంటిది లేఖమ్మ. అమరావతిలో అద్భుత శిల్ప సంపదను సృష్టించిన శిల్పులను అభినందిస్తూ ఒక లేఖ రాయండి అనేటుందమ్మా. ఈ 4 మీరు నోట్బుక్ లో సమాధానం రాయాలమ్మా, రాసి పెట్టుకోవాలి. నోట్స్ అంటే ఈ పాఠం సంబంధించి ఈ 4ంటికి మీరు ఆ మెటీరియల్ చూసి సమాధానం రాసుకొని రాయండి. పదజాలము వ్యాకరణాంశము నేను మీకు పేపర్లో రాసి వాట్సాప్ ద్వారా పెట్టున్నాను ఇంతకుముందే. కావాలంటే మళ్ళీ ఈరోజు ఇంకోసారి పెట్టమ్మా, పంపిస్తాను. వాటి చూసి రాయండి. పదజాలంలో ప్రధానంగా సొంత వాక్యాల గురించి ఇవ్వడం జరిగిందమ్మా. కొన్ని పదాలు ఇచ్చి వాటిని ఉపయోగించి సొంత వాక్యాలు చెప్పారు. సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. సరేమ్మా. జగయమానం అంటే మిక్కిలి కీర్తింపదగినది అర్థం. దాని సొంత అంటే భారతీయ సంస్కృతి జగజ్జగేయమానమైనది, ప్రపంచమంతా కూడా మిక్కిలి కీర్తింపదైనటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి అని. వైభవోపేతం చాలా గొప్పవి, చాలా గొప్పతనంతో కూడినటువంటివి అని. తిరుపతి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతాయి. అలాగే పునీతం అంటే పవిత్రము అర్థం. మహనీయులు సంచరించే నేల పునీతమవుతుంది. అట్లాగే ముక్తులు
ముగ్ధత్వం అంటే బాగా ముచ్చట పడిపోవటం అని అచ్చ తెలుగు పదమ్మ. ముచ్చట పడ్డం, చాలా సంతోషించడం, చాలా ముచ్చట పడడం, మిక్కిలి సంతోషించడం అని అర్థం ముగ్ధులు కావటం అంటే. శ్రీరాముని మంచి గుణాలు ప్రజలని ముగ్ధులను చేశాయి, అందరూ ముచ్చట పడ్డారు అని, మిక్కిలి సంతోషించారనేటువంటి అర్థం. అలాగే పర్యాయ పదాలు, కొన్ని పదాలు ఇక్కడ ఇచ్చారు, ఆ 3 పదాలకి పర్యాయ పదాలు. వీటి నోట్స్ నేను రాసి పంపించానమ్మా మీకు. మన పరీక్షలు కూడా ఒకటి అడగడం జరిగింది. ఒకటి కీర్తి, యశస్సు, ఖ్యాతి అని పర్యాయ పదాలు. కాణాచి, కాణాచి అంటే నిలయము, స్థావరము, స్థానము అని అర్థమ్మా. ఆటపట్టు, ఆ స్థానంలో చిరకాల స్థానము, చిరకాల నిలయము అని కూడా ప్రత్యేకంగా పెట్టడం జరిగింది, కానీ స్థానం అని సరిపోతామా. స్థానము, నిలయము, ఆటపట్టు ఇవి పర్యాయ పదాలు. అలాగే శ్రేణి, శ్రేణి అంటే వరుస, శ్రేణి అంటే వరుస. దానికి అట్లాగే తర్వాత ఉన్న పదమ్మ రాజు. రాజు అంటే ప్రభువు, భూపతి, అధిపతి, పాలకుడు, ఇవన్నీ కూడా ఈ రాజు అనే పదానికి పర్యాయ పదాలమ్మా. పురము, పట్టణము, నగరము, జనపదము, జనపదం మన గ్రామం వస్తుందమ్మా కాబట్టి పట్టణము, నగరము. సందేహము, సంశయము, శంక, అనుమానము ఇవి పర్యాయ పదాలమ్మా. అలాగే వ్యాకరణాంశాలు చూడండి అమ్మా, మీకు తెరపై కనిపిస్తుంది స్టైల్లో చూడండి. వ్యాకరణాంశాలకు సంబంధించి ఇక్కడ చూడమ్మా, ఇందులో కొన్ని సంధి పదాలు ఇచ్చారు. ఆ పదాన్ని వాక్యంలో కలిపి ఇవ్వడం జరిగింది. మీరు ఆ సంధి పదం గుర్తించి దానికి సంధి విడదీసి రాయాలి, సంధి పేరు రాయాలి. సూత్రం అన్నారు కానీ సూత్రంతో ఇప్పుడు పెద్దగా పని లేదమ్మా, కాబట్టి నేను సూత్రం రాయకుండా మీకు పంపించాను. ఒకటోది, ఎక్కడ కూర్చున్నది మరిచిపోయి తన్మయులమై చూసేవాళ్ళం. ఒకటో వాక్యం. తన్మయులము, తన్మయులు అని పదమ్మా. తత్ ప్లస్ మయులు, తన్మయులు అని అనునాసిక సంధి, అనునాసిక సంధిమ్మది. రెండవది, నీవు సందేహపడనవసరము లేదు. నీవు సందేహపడు అనమా. నన్ను సందేహపడు, సందేహము ప్లస్ పడు, సందేహపడు, పడ్వాది సంధి. మూడోది, పురాణ వాంగ్మయం చూసి భయపడకు, చదివి ఆనందించు. దీంట్లో వాంగ్మయము అనేటువంటిది సంధి పదమ్మా. వాక్ ప్లస్ మయము, వాక్ ప్లస్ మయము, వాంగ్మయము, అనునాసిక సంధి. ఇంతకుముందు సంధి గురించి వివరించడం జరిగింది. తర్వాత సన్నుతి చేయు, సన్నుతి చేయు, సన్నుతి, సత్ ప్లస్ నుతి. నుతి అంటే కీర్తించడమ్మా, సన్నుతి అంటే బాగా కీర్తించడం, గొప్పగా కీర్తించడం అర్థం, మిక్కిరి కీర్తించు అని అర్థం సన్నుతి అంటే. సత్ ప్లస్ నుతి, సన్నుతి, ఇది కూడా అనునాసిక సంధి. తర్వాత రాణ్మణి యుద్ధంలో భంగపడడు. రాణ్మణి, రాణ్మణి అనేటువంటిది సంధి పదం. రాట్ ప్లస్ మణి, రాట్ ప్లస్ మణి, రాణ్మణి, ఇది అనునాసిక సంధి అమ్మ. దీంట్లో భంగపడడు అనే పదం కూడా సంధి పదమమ్మ. భంగము ప్లస్ పడడు, భంగపడడు, ఇది పడ్వాది సంధి, ఇది పడ్వాది సంధి. ఇవన్నీ కూడా మీకు నేను సంధి పదాలు విడదీసి సంధి పేరును రాసి పంపడం జరిగింది.
తర్వాత ప్రత్యక్ష కథనము పరోక్ష కథనము, ఇది కూడా రాసి పంపిస్తున్నాను మీకు. ఒక్కసారి చూసిన తర్వాత పాఠంలోకి వెళ్దాం. నేను నేటి సినిమాలను చూడలేకపోతున్నాను అని అమ్మతో అన్నాను. ఇది ప్రత్యక్ష కథనమ్మ. ప్రత్యక్ష కథనానికి మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి, మనం ఎప్పుడు ప్రత్యక్ష కథనంలో ముఖ్యమైన వాక్యము అది ఆ ఇన్వర్టెడ్ కామాస్లో ఉంటుంది. దాన్ని పరోక్ష కథనలకు మార్చినప్పుడు నేను అనేటువంటిది కాస్త తాను అవుతుందమ్మా. నేను, తాను, నీ, నా ఇలా మారుతాయి ప్రత్యక్ష కథనానికి పరోక్ష కథనానికి తేడా. పరోక్ష కథనంలో ఆ ఇన్వర్టెడ్ కామాస్ ఉండవు ఆ ముఖ్యమైన వాక్యంలో. ఉదాహరణకు చూడండి, నేను నేటి సినిమాలను చూడలేకపోతున్నాను అని అమ్మతో అన్నాను అనే వాక్యం. నేను అనేటువంటిది మరి పరోక్ష కథనంలోకి వెళ్ళేసరికి తానుగా మారుతుంది. పరోక్ష కథనం అయితే తాను నేటి సినిమాలను చూడలేకపోతున్నానని అమ్మతో అన్నాడు. అక్కడ ఈ కామాస్ ఉండవు, వాక్యపూర్ణం ఉండదు, కామాస్ ఇన్వర్టెడ్ కామాస్ ఉండవు. వాక్యం కలిసిపోయింది. చూడలేకపోతున్నానని అమ్మతో అన్నాడు, అన్నాను అని అన్నాడు అవుతున్నాం. ఎందుకంటే ఇక్కడ నేను కాస్త ఇక్కడ తానైంది కాబట్టి అన్నాడు అని చెప్పేసి అని చెప్పడం. ఇది పరోక్ష కథనం. వేరే వాళ్ళు ఎవరో ఇలా అన్నట్టుగా చెప్పడం కాబట్టి దాన్నే పరోక్ష కథనం అంటారు. రెండో వాక్యం చూడండి, నీకు ఇవ్వాల్సింది ఏమీ లేదు అని నాతో అతడన్నాడు. నీకు ఇవ్వాల్సింది ఏమీ లేదు అని నాతో అన్నాడు, నాతో అతడన్నాడు అని. ఇది పరోక్ష కథనం మారేసరికి నీ కాస్త నా మారింది. నాతో నీకు ఇవ్వాల్సింది ఏమీ లేదు అని అతడన్నాడు. నాతో నీకు ఇవ్వాల్సింది ఏమీ లేదు అని నాతో అన్నాడు అని పరోక్ష కథనం అవుతుంది. తర్వాత పరోక్ష కథనంలో ఇచ్చారు వాక్యాన్ని, దీన్ని ప్రత్యక్ష కథనంలోకి మార్చాలి. సుందరకాండ చదవమని నాకు ఉపాధ్యాయుడు చెప్పాడు. ఇది పరోక్ష కథనమ్మ. దీన్ని మనం ప్రత్యక్ష కథనంలోకి మార్చాలి. ఇప్పుడేమవుతుంది, ఉపాధ్యాయుడు సుందరకాండ చదువు అని నాకు చెప్పాడు సరిపోతుంది. ఉపాధ్యాయుడు సుందరకాండ చదువు అని నాకు చెప్పాడు. ఇక్కడ సుందరకాండ చదువు అనేటువంటిది ముఖ్యమైన పదం వాక్యమ్మ. దాన్ని ఆ ఇన్వర్టెడ్ కామాస్లో ఉంచుతారు. అప్పుడు ఉపాధ్యాయుడు సుందరకాండ చదువు అని నాకు చెప్పాడు అని సరిపోతుంది. ఈ విధంగా పరోక్ష కథనంలో ఇచ్చిన వాక్యాన్ని ప్రత్యక్ష కథనంలోకి మార్చడం. తర్వాత పదం కూడా చూడండి, వాళ్ళమ్మ చెప్పింది భానుప్రకాష్ ఊరికి వెళ్ళాడని. వాళ్ళమ్మ చెప్పింది భానుప్రకాష్ ఊరికి వెళ్ళాడని. దీంట్లో ఇది కూడా పరోక్ష కథనం అమ్మ. ఎందుకంటే ఎక్కడ వాక్యము ముఖ్యమైన వాక్యము ఇన్వర్టెడ్ కామాస్ లేదు కాబట్టి అలా గుర్తించాలి. ఈ పరోక్ష కథనాన్ని మనం ప్రత్యక్ష కథనానికి మారిస్తే ఏమవుతుందంటే, భానుప్రకాష్ ఊరికి వెళ్ళాడు అని వాళ్ళ అమ్మ చెప్పింది. భానుప్రకాష్ ఊరికి వెళ్ళాడు ఈ వాక్యాన్ని ఆ ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టి అని వాళ్ళ అమ్మ చెప్పింది అని మనం ప్రత్యక్షంలోకి మార్చడం. చివరి పదము ప్రజ్ఞ పద్యాలు బాగా పాడింది అని అందరు అనుకుంటున్నారు. ఇది కూడా పరోక్ష కథనమ్మ. ఇది కూడా పరోక్ష కథనమే. దీన్ని ప్రత్యక్ష కథనంలోకి మార్చాలి. ప్రజ్ఞ పద్యాలు బాగా పాడింది, ఇది ముఖ్యమైన విషయం కదమ్మా. దీన్ని మనం ఆ ఇన్వర్టెడ్ కామాస్లో ఉంచాలి. ప్రజ్ఞ పద్యాలు బాగా పాడింది అని అందరు అనుకుంటున్నారు అని అందరు అనుకుంటున్నారు. బాగా పాడిందని అని ఉంది కదమ్మా, అక్కడ విడదీసి పాడింది అని ఆ ఇన్వర్టెడ్ కామాస్ పెట్టి అని అందరు అనుకుంటున్నారు అని మారిస్తే ఇది ప్రత్యక్ష కథనంలోకి మారినట్టు అవుతుంది. తర్వాత అలంకారాలలో ఒక అలంకారం కట్టారమ్మా. ఇంతకుముందు మనకు అక్కడ 1వ పాఠంలో ఒక అలంకారం చెప్పడం జరిగింది.
స్వభావోక్తి అలంకారము. తర్వాత రెండవ అలంకారాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఉదాహరణ చూడండి. వాడు తాటి చెట్టంత పొడవు ఉన్నాడు. వాడు తాటి చెట్టంత పొడవు ఉన్నాడు. ఇది వాక్యమ్మ. రెండవ వాక్యం కూడా చూడండి. దేవాలయ గోపురాలు ఆకాశానికి అందుతున్నాయి. దేవాలయ గోపురాలు ఆకాశానికి అందుతున్నాయి. ఆకాశానికి అంటుతున్నాయి. ఆకాశానికి అంటుతున్నాయి. ఈ రెండు వాక్యాలు చూస్తే మనకి అనిపిస్తుంది నిజంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పినట్టుగా అనిపించట్లేదు. స్వభావోక్తులు ఏం చెప్పాము అక్కడ? ఏదైతే ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా వర్ణిస్తే స్వభావోక్తి. ఇక్కడ ఉన్నది కొద్దిగా అయితే దాన్ని చాలా ఎక్కువ చేసి చెప్తున్నారు. ఒకవేళ ఒక వ్యక్తి వాడు పొడవు అయితే ఉండొచ్చు, కానీ తాటి చెట్టు అంత పొడవు అని చెప్పడం అనేది ఉన్న విషయాన్ని చెప్పినట్టు కాదు. ఉన్న విషయాన్ని చాలా ఎక్కువ చేసి చెప్పినట్టుగా అనిపిస్తూ ఉంది. ఆ ఎక్కువ చేసి చెప్పడాన్ని ఏమంటారంటే అతిశయోక్తి అంటారు. అతిశయం అంటే గొప్పగా చేయడం. ఉక్తి అంటే పలకడం, గొప్ప చేసి పలకడం అని, గొప్ప చేసి చెప్పడం అని. అతిశయోక్తి అంటే అదే అమ్మ. అతిశయం అంటే ఉన్నదాన్ని ఎంతో గొప్పగా చేసి చెప్పితే దాన్ని అతిశయము అంటారు. ఉక్తి అంటే మాట అని, అంటే ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెప్పేటువంటి మాట అని అర్థము అతిశయోక్తి అని అంటే. ఇక్కడ చూడండి, పై వాక్యాల్లో వాడి ఎత్తును, గోపురాల ఎత్తులను ఉన్న ఎత్తు కంటే ఎక్కువ చేసి చెప్పడం జరిగింది కదా. నిజంగా జరిగింది. ఎందుకంటే వ్యక్తి ఎత్తుగా ఉన్నాడు అని చెప్పడంలో అది స్వభావం అవుతుంది. మరి తాటి చెట్టు అంతా అని చెప్పంటే అది ఉన్నదాన్ని చాలా ఎక్కువ చేసి చెప్పడమే. దేవాలయం యొక్క గోపురాలు చాలా ఎత్తుగా ఉన్నాయి అని చెప్పడము సహజమైతే, ఆకాశాన్ని అంటుతున్నాయి అని చెప్పడం అనేది చాలా ఎక్కువ చేసి చెప్పడమే. కాబట్టి పై రెండు వాక్యాల్లో వాడి ఎత్తును కానీ గోపురాల ఎత్తును కానీ ఉన్న ఎత్తు కంటే చాలా ఎక్కువ చేసి అతిశయించి చెప్పడం, అతిశయం చేసి చెప్పడం జరిగింది కదా. అంటే అతిశయంగా చెప్పాడు అన్నమాట. అతిశయంగా చెప్పాడు అన్నమాట. చాలా గొప్పగా చెప్పడం, ఎక్కువ చేసి చెప్పాడు అనేటువంటిది అర్థం. ఎక్కువ చేశాడన్నమాట. ఇలా చెప్పటాన్ని అతిశయోక్తి అంటారు. ఇలా చెప్పటాన్ని అతిశయోక్తి అని అంటారు. ఈ అతిశయోక్తి అలంకారం ఇదమ్మా. ఇలా చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. దీని లక్షణం చూడండి. విషయాన్ని ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పటం, ఇది అతిశయోక్తి అలంకారం యొక్క లక్షణం. దీనికి ఉదాహరణగా మనకి కింద ఒక వాక్యం ఇచ్చారు చూడమ్మా. ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. ఇంకోటి, క్రింది పద్యం కింది లక్ష్యాలను పరిశీలించి అలంకారం గుర్తించండి అన్నాడు. కానీ వాస్తవానికి వాక్యం, ఈ పద్యము ఆ అతిశయోక్తి అలంకారానికి ఉదాహరణే. చూడండి, కింది పద్యం సీత అశోకవనంలో హనుమంతుని విరాట్ రూపం చూసిన సందర్భంలోనిది అని. పద్యం చూడండి. చుక్కలు తల పువ్వులుగా నక్కచెమగ మేను పెంచి అంబరవేదిన్ వెక్కసమై చూపట్టిన నక్కోమలి ముదమునందే ఆత్మస్థితిలోన్ అని పద్యమ్మ. హనుమంతుడు లంకా నగరానికి వెళ్ళాడు సీతాదేవి యొక్క జాడ కనుక్కోవడం కోసము. అశోకవనంలోకి వెళ్ళాడు, సీతాదేవిని చూచాడు. ఆమె ముందు దిగి తాను రాముని యొక్క దూతగా వచ్చానని తెలియచెప్పి సీతాదేవికి రాముడిచ్చేటువంటి ఉంగరాన్ని అందించాడు. సీతాదేవి ఆ హనుమంతుణ్ణి రామదూతగానే నమ్మింది. చివరిగా హనుమంతునితో సీతాదేవి అంటుంది, నువ్వు త్వరగా వెళ్ళి రాముడికి చెప్పు, నన్ను ఈ రాక్షసుల బారి నుంచి విముక్తురాలను చేయమని చెప్పు అని అడుగుతుంది. అప్పుడు హనుమంతుడు అంటాడు,
అమ్మా రాముడే రావాల్సిన అవసరం లేదు, నీవు నా వీపు మీద కూర్చో, నేను తీసుకొని వెళ్తాను అని చెప్పేసి అని అంటాడు సీతాదేవితో. సీతాదేవి అప్పుడు అంటుంది, నువ్వు చాలా చిన్నవాడిగా ఉన్నావు, మరి ఇంత చిన్నవాడివి నన్ను ఎలా తీసుకుని వెళ్తావు అని అడిగినప్పుడు హనుమంతుడు తన యొక్క రూపాన్ని పెంచాడు, తన విశ్వరూపాన్ని చూపించాడు సీతాదేవికి, తన శరీరాన్ని పెద్దగా పెంచాడు. ఆ సందర్భం అది. అదే సీత అశోకవనంలో హనుమంతుని విరాట్ రూపం చూసిన సందర్భంలోని దీని ఆ హనుమంతుని యొక్క విశ్వరూపాన్ని చూచింది సీతాదేవి. చూసి ఆశ్చర్యపడే సందర్భంలో ఈ పద్యం చెప్పడం జరిగింది. పద్యం యొక్క భావం ఏంటంటే, చుక్కలు తల పువ్వులుగా ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలే తలయందు అలంకరించినటువంటి పుష్పాల్లాగా అక్కజముగా ఆశ్చర్యకరంగా ఆ హనుమంతుడు మేను పెంచి, మేను అంటే శరీరము పెంచి పెద్ద చేసిన వాడై అంబరవేదిన్ ఆకాశాన్ని నిండినటువంటి వాడయ్యాడు. చుక్కలే తలయందు అలంకరించేటువంటి పుష్పాలలాగా ప్రకాశించే విధంగా హనుమంతుడు తన శరీరాన్ని పెంచి ఆ ఆకాశానికి చేరాడు. ఆకాశం అంత ఎత్తుగా తన శరీరాన్ని పెంచాడు. వ్యక్త సమయచూ పట్టిన మరి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ఆ హనుమంతుని యొక్క విశ్వరూపాన్ని చూచి ఆ కోమలి ఆ సీతాదేవి ముదమునందే ఆత్మస్థితిలోన్ తన మనస్సులో ఎంతో సంతోషాన్ని పొందింది అని అర్థమై ఈ పద్యానికి. అంటే హనుమంతుడు తన శరీరాన్ని పెంచినప్పుడు ఆ నక్షత్రాలే తలపువ్వులాగా అలంకరించబడ్డాయి. ఆ రూపం చూసి ఆశ్చర్యంగా సీతాదేవి ఎంతో సంతోషాన్ని పొందింది అనేటువంటిది ఈ పద్యం యొక్క భావం. మరి ఈ పద్యం యొక్క భావం చూస్తే నిజంగా హనుమంతుడు ఆ చుక్కలు తలపువ్వులుగా అయ్యేటువంటి అంత ఎత్తు, ఆకాశం అంత ఎత్తు అక్కడ పెరగలేదు. కానీ అతని రూపాన్ని ఆ విధంగా ఇక్కడ కవి వర్ణించాడు కాబట్టి హనుమంతుడని విశ్వరూపం చూపించాడు. అమ్మా నేను పొట్టిగా చిన్నవాణ్ణి అని చెప్పేసి అన్నాడు కదా, చిన్నవాడిగా భావిస్తున్నావేమో, నేను చిన్నవాణ్ణి కాదు, నా శరీరాన్ని ఇలా పెంచినటువంటి అవకాశం నాకు ఉంది అని చెప్పేసి అని తన యొక్క పెద్ద రూపాన్ని చూపించాడు. అంతేకాని ఆ నక్షత్రాలని తల పువ్వులుగా భావించేటువంటి అంత ఎత్తైతే కాలేదు. కానీ ఇక్కడ మనకి నిజంగా హనుమంతునికి విశ్వరూపము నక్షత్రాలు తల పువ్వులుగా అయ్యేంత ఎత్తుగా ఆకాశానికి చేరింది అని చెప్పడం అనేటువంటిది ఉన్న విషయాన్ని ఒకంత ఎక్కువ చేసి చెప్పడమే అని చెప్పాలి. కాబట్టి విషయాన్ని ఉన్నదానికంటే కూడా ఎక్కువ చేసి చెప్పడం జరిగింది కాబట్టి ఈ పద్యంలో ఆ అతిశయోక్తి అలంకారము చెప్పడం జరిగింది. ఇది అతిశయోక్తి అలంకారానికి మరొక ఉదాహరణ ఈ పద్యము అని. అలాగే చూడండి, మా పొలంలో బంగారం పండింది, మా పొలంలో బంగారం పండింది. వాస్తవానికి చక్కగా బాగా పంట పండితే బంగారం పండింది అని గొప్పగా చెప్తారు. కొంత పండినటువంటి పంటని ఎక్కువ చేసి చెప్పడాన్ని ఇక్కడ మనం చెప్పే సందర్భంలో ఈ వాక్యం ప్రయోగిస్తారు. మా పొలంలో బంగారం పడింది, బంగారం పంట పండింది అని చెప్పని. అంటే అంత గొప్పగా పంట పండింది అని చెప్పడానికి ఈ వాక్యం ప్రయోగిస్తే ఇందులో కూడా ఉన్న విషయాన్ని ఉన్నదానికంటే కూడా ఎక్కువ చేసి చెప్పడం జరిగింది. కనుక ఈ వాక్యం కూడా మనకి అతిశయోక్తి అలంకారానికి ఉదాహరణ. ఇంతవరకు ఈ అలంకారం గురించి కూడా మీరు యథాతథంగా దీన్ని నోట్స్లో రాసి సరిపోతుంది. ఇలాగ రాసుకోండి, స్పష్టంగా చాలా సులభంగా ఇచ్చినారు కాబట్టి దీన్ని మళ్ళీ ప్రత్యేకంగా నోట్స్లో రాసి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అలంకారం రాసి 3 ఉదాహరణ రాయండి, లక్షణం రాయండి. విషయాన్ని ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం అతిశయోక్తి అలంకారం అవుతుంది అని రాయండి. ఉదాహరణగా వాడు తాటి చెట్టు ఎంత పొడవు ఉన్నాడు అని ఒకటి, రెండవది దేవాలయ గోపురాలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి అని చెప్పేసి అని ఒకటి, మా పొలంలో బంగారం పండింది అని, హనుమంతుడు నక్షత్రాలు తల పువ్వులయ్యే విధంగా శరీరాన్ని పెంచాడు అని
ఒక వాక్యం, 4 వాక్యాలని మీరు ఈ అతిశయోక్తి అలంకారానికి ఉదాహరణగా రాయొచ్చు. ఇంతటితో ఈ పాఠం పూర్తయిందమ్మా. తర్వాత మనం జూలై నెలలోనే ప్రారంభించవలసినటువంటి మన ఉపవాచకం, ఆ ఉపవాచకాన్ని గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం ఉపవాచకంలోకి వెళ్దాం. వాస్తవానికి ఉపవాచకం అనేటువంటిది సొంతంగా మీరే చదవాలి. దాని లక్ష్యం అదే అమ్మా. విద్యార్థి పఠనా సామర్థ్యాన్ని పెంచుకోవటానికి ఉపయోగించబడేటువంటిదే ఉపవాచకం అంటే. సొంతంగా మీరు చదవటం వల్ల తెలుగు పఠన సామర్థ్యం మీలో పెరుగుతుంది, ఆ నైపుణ్యం మీకు పెరుగుతుంది. అందుకోసం ఉద్దేశించబడినటువంటిదే ఈ ఉపవాచకం అనేటువంటిది. సరే, అయినప్పటికీ నేను చదువుతూ భావం చెబుతూ వెళ్తాను. మీరేం చేస్తారంటే దాన్ని తప్పనిసరిగా మరి చదవాలమ్మా. ఏ రోజు అయినటువంటి పాఠాన్ని ఆ రోజు తప్పనిసరిగా మీరు చదవాలి. అలా చదివితేనే మీకు స్పష్టంగా ఈ పాఠ్య భాగం ఉద్దేశం ఎటువంటిది నెరవేరుతుంది, పఠనా సామర్థ్యం బాగా పెరుగుతుంది, మీకు తెలుగు భాషలో మంచి పదజాలం పరిచయమై పట్టు వస్తుంది. అలాగే రామాయణం కథ బాగా అర్థమవుతుంది, ఆయా పాత్రల యొక్క స్వభావం మీకు బాగా తెలిసొస్తుంది. కాబట్టి పాత్ర స్వభావం గురించి ప్రత్యేకంగా అడుగుతారు. అదేవిధంగా కొన్ని వాక్యాలు ఇచ్చి వాటిని వరుస క్రమంలో రాయమని అడుగుతారు. వీటిని మీరు సులభంగా సమాధానం రాయాలంటే సొంతంగా మీరు చదవాలి. ఒకేసారి కాకుండా ప్రతిరోజు కొన్ని పాఠం చెప్పిన తర్వాత దాన్ని మరొకసారి మీరు సొంతంగా చదవండి. ఉపవాచకం యొక్క లక్ష్యమే ఇదమ్మా. విద్యార్థి స్వయంగానే వీటిని చదువుకోవాలి, అప్పుడు మీకు లక్ష్యం నెరవేరుతుంది. సరే, మనం చెప్పేటువంటి పాఠం గురించి చెప్పుకోయే ముందు ఒకసారి నారదుడు వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చాడు. వచ్చినప్పుడు వాల్మీకి మహర్షి నారదుణ్ణి ఒక ప్రశ్న అడిగాడు. ఈ లోకంలో అన్ని మంచి గుణాలు ఉన్నవాడు, ఎలాంటి ఆపదలు చుట్టుముట్టినా కూడా తొనకనివాడు, ధర్మము తెలిసినవాడు, తనను ఆశ్రయించేటువంటి వారిని కాపాడేవాడు, మాట తప్పనివాడు, సకల ప్రాణులయందు దయ కలిగిన వాడు, అందరికీ మేలు చేసేవాడు, వీరుడు ధీరుడు అసూయ లేనివాడు, అందమైన వాడు ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు నారద మహర్షి చెప్పాడు, సహజంగా లోకంలో ఎన్ని గొప్ప గుణాలు ఉన్నటువంటి వ్యక్తి ఉండడం అసాధ్యము, వీలయ్యే పని కాదు. కానీ ఒక్కడున్నాడు, అతడు నీవు చెప్పినటువంటి సకల సద్గుణాలు కలిగినటువంటి వాడు, ఆ ఒక్కడే రాముడు. ఆ రాముని యొక్క చరిత్రయే రామాయణము. రామస్య అయనం రామాయణం. రాముని యొక్క నడత, అయనం అంటే నడత, చరిత అని అర్థమ్మా. రాముని యొక్క నడతయే, రాముని యొక్క చరితమే రామాయణము అని. ఈ రామాయణ మహాకావ్యము మన భారతీయ ఇతిహాసాలలో మొదటిది. రామాయణము, మహాభారతము ఇవి రెండు మన భారతీయ ఇతిహాసాలు. ఇతిహాసము అంటే
ఇలా జరిగింది, ఈ విధంగా జరిగింది అని చెప్పుకునేటువంటిది. అంటే తొల్లిటి కథ అంటారమ్మా, మొట్టమొదటి చరిత్ర, మొట్టమొదటి కథలు. ఇలా జరిగింది గతంలో, పూర్వం ఇలా జరిగింది అని చెప్పడాన్ని ఇతిహాసం అంటారు. ఇంకా చెప్పాలంటే ఇలా జరిగిందని ఎంతో గొప్పగా చెప్పుకొని ఆ మంచి విషయాన్ని గ్రహించి సంతోషంగా ఆనందించడాన్ని, నవ్వడాన్ని ఇతిహాసం అంటారు. హాసం అంటే నవ్వు అని. ఇలా జరిగిందట అని చెప్పని ఒక గొప్ప విషయాన్ని తెలుసుకొని సంతోషంగా నవ్వటాన్నే ఇతిహాసము అని. అలా చెప్పుకోదగినటువంటి మొదటి కథలు ఈ ఇతిహాసాలు. రామాయణము, మహాభారతము. వాటిలో ఈ రామాయణము మనకి ఇక్కడ ఉపవాచకంగా పెట్టడం జరిగింది. ఈ రామాయణ మహాకావ్యాన్ని వాల్మీకి మహర్షి రచించాడు. ఆయన రచించేటువంటి 6 కాండములతో కూడినటువంటి ఈ రామాయణ మహాకావ్యము చాలా సంక్షిప్తంగా మనకి ఇక్కడ తెలుగులో చక్కని సులభమైనటువంటి శైలిలో రచించబడి అందివ్వడం జరిగింది. దీన్ని చదవడం ద్వారా మనం అనేక విషయాలు తెలుసుకోవచ్చు. అసలు రామాయణం ఎందుకు చదవాలో, రామాయణం చదవడం వల్ల మనకు కలిగేటువంటి లాభం ఏంటో, ప్రయోజనం ఏంటో వివరించేటువంటి ఒక పేరా కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. చూడండి, అక్కడ ఈ పేరమ్మ, రామాయణాన్ని ఎందుకు చదవాలంటే, ఈ గ్రంథ పఠనం వల్ల మనకు కలిగేటువంటి మానవీయ గుణాలు ఎంత గొప్పవో వివరించేటువంటి పాఠం ఇది. అమ్మా వినిపిస్తుందా మీకు? వినిపిస్తుందా? మా చేతండి, ఇది కట్ అయిన అక్కడ వేరే బొమ్మ వచ్చింది. వినిపిస్తుందా? ఓకే అమ్మా. ఈ రామాయణ మహాకావ్యంలో మొత్తము 6 కాండములు ఉన్నాయమ్మా. రాముని యొక్క చరిత్ర మొత్తము ఈ 6 కాండాల ద్వారా వాల్మీకి మహర్షి మొత్తం 24,000 శ్లోకాలలో వివరించడం జరిగింది. మొదటిది బాలకాండము అని, రాముని యొక్క బాల్య జీవితానికి సంబంధించినటువంటి కథ ఇందులో చెప్పబడుతుంది. అది బాలకాండము అని. రెండవది అయోధ్యాకాండము అని, అయోధ్యలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలన్నీ కూడా కలిసి చివరికి రాముణ్ణి వనవాసానికి వెళ్ళేటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి ఆ రాజకీయ పరిణామాలన్నీ కూడా ఈ అయోధ్యాకాండంలో జరుగుతాయి. అది అయోధ్యాకాండము రెండవది. రాముడు అరణ్యవాసానికి వెళ్ళేటువంటి అప్పటి నుంచి ఆ అరణ్యవాసం చేసేటువంటి సమయంలో ఆ సుగ్రీవుణ్ణి కలిసేంత వరకు ఉన్నటువంటి కథ అంతా కూడా అరణ్యకాండము. అలా సీతాదేవిని వెతుక్కుంటూ వెళ్ళి ఆ కిష్కింధ రాజ్యానికి చేరుకున్నప్పటి నుంచి కిష్కింధాకాండము. తర్వాత సుగ్రీవుడు, హనుమంతాదులందరూ కూడా రామునికి సహాయం చేయడానికి సీతాదేవిని వెతికే పనిలో సహాయపడ్డాము. హనుమంతుడు సీతాదేవిని వెతకడం కోసము లంకానగరానికి చేరుకోవటం వంటి ఈ కథ అంతా కూడా, లంకానగరానికి వెళ్ళటం, అశోకవనానికి వెళ్ళటం, సీతాదేవిని చూడటం, రాముని అంగుళీకం ఇవ్వడం, సీతాదేవికి అంగుళీకం తీసుకోవటం, లంకను తగలబెట్టడం, తిరిగి రాముని వద్దకు రావటం, ఇదంతా కూడా సుందరకాండమ్మ. అద్భుతమైనటువంటి, ఎంతో మనోహరమైనటువంటి కథ కాబట్టి ఎక్కడ సుందరకాండము అని. అంటే అందరికీ సుందరం అంటే ఆనందము అని, అందరికీ ఆనందం కలిగించేటువంటి కాండం అది. అప్పటి వరకు ఉన్నటువంటి కష్టాలన్నీ ఒక్కసారిగా సీతాదేవికి రాముని గురించి తెలుస్తుంది, ఆమె సంతోషపడుతుంది. అలాగే సీతాదేవి యొక్క జాడ రామునికి తెలుస్తుంది, రాముడు సంతోషపడతాడు. ఇలా
సుందరే సుందరో రామ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరో హనుమాన్, సుందరే సర్వం సుందరమని సుందరకాండ గురించి చెప్పడం జరిగింది. అట్లా అందరూ కూడా సంతోషాన్ని పొందేటువంటి ఒక అద్భుతమైనటువంటి కాండము సుందరకాండము. చివరిది సరే సార్, చివరిది యుద్ధకాండమ్మ. యుద్ధకాండము చాలా చిన్నది. వాస్తవానికి మొత్తం రామాయణ కథల ప్రకారం అయితే వారం రోజుల్లో పూర్తయిపోయింది. కేవలం వారం రోజుల్లోనే పూర్తయినటువంటి కథ అది. అయితే యుద్ధకాండంలో కేవలం రామరావణ యుద్ధము మాత్రమే కాకుండా శ్రీరాముడు ఆ లంకానగరం నుంచి తిరిగి అయోధ్యకు చేరుకోవటం, రాజ్య పరిపాలన చేయటం, లవకుశుల తర్వాత సీతాదేవిని మరలా